తెనాలి రజక చెరువు సర్కిల్లో ఇటీవల ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అరుణ్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన కమిటీని, సంఘ నాయకులను ఆయన అభినందించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జపం చేసి ఆ తర్వాత తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ విమర్శించారు. తెనాలిలోని రజక చెరువు సర్కిల్ వద్ద ఇటీవల ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించి నివాళులర్పించారు. 1991లో విగ్రహం నిర్మాణం కోసం చేపట్టిన పోరాటం 30 సంవత్సరాల తర్వాత నెరవేరిందని, ఈ పోరాటాన్ని కొనసాగించిన నిర్మాణ కమిటీని, నాయకులను అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అక్కిదాసి కిరణ్ కుమార్, మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు కనపర్తి అనిల్, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, యనమద్రి శ్యామ్, పిల్లి ప్రేమ్ కుమార్, కందుల యేసుబాబు, బర్లబూడి రాణి, నల్లగండ్ల రవిచంద్ర, గద్దెటి ఆశిష్, కనపర్తి జేసుబాబు, గోళ్ల సందీప్, జంగం హర్ష, ఉన్నవ సాల్మన్, యాతం జయప్రకాష్, పెరికల అరుణ్ కుమార్, కనపర్తి శశి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి నా ఉద్యమ జేబీఎంలు, నా పేరు గోళ్ల అరుణ్ కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి అక్కిదాసి కిరణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా అనిలు వారి కమిటీ మొత్తం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎప్పుడో 91లో ప్రారంభించినటువంటి ఈ విగ్రహం 33 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారికి గౌరవం తెచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అయితేనేమి పోరాడి విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడంలో సఫలీకృతమయ్యారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఒప్పుకున్నప్పుడు కూడా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నికల ముందు అంబేద్కర్ గారు జపం చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి వారే మేమే గొప్ప అని అనుకుంటా ఉన్నారు. ఇటీవల మీరు చూసినట్లయితే అమిత్ షా అన్నాడు, ఎక్కువసారి అంబేద్కర్ అనే బదులు రామ్ అనుకున్నట్లయితే బాగుండేది అని. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ అని అంటాను తప్ప నువ్వు చెప్పినటువంటి పదాలు పలకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అదే నామకరణంతో అదే పేర్లతో మీరు ఎన్నికలకు రండి, మేము అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన పేరుతో ఆయన విగ్రహం పెట్టుకొని మేము ఎన్నికలకు వెళ్తాం. తెలుస్తుంది రామ బాణం గొప్పదో, అంబేద్కర్ భావజాలం నుండి భారత రాజ్యాంగం గొప్పదో తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి కానీ, అంబేద్కర్ విగ్రహాలు ఆపడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు ఎటువంటి హక్కు లేదని గతంలోనే ఎస్సీ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ విధంగా విగ్రహాలు ఆపేందుకు ప్రభుత్వ అధికారులు అత్యోత్సాహం చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ డెల్టా ప్రాంతంలో మాల మహానాడును గ్రామస్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, నియోజకవర్గ కమిటీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి నియోజకవర్గ మాల మహానాడు కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జేబీఎంలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడైనటువంటి గోళ్ల అరుణ్ కుమార్ గారు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి రజక చెరువు సెంటర్లో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంగా కూడా ఈరోజు ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విగ్రహ నిర్మాణం, కాంస్య విగ్రహ నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి కృషి చేయాలని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా